వైద్య ఆరోగ్య శాఖలో గ్రేడ్ 3 ఏఎన్ఎంలు గ్రేడ్ 2 ప్రమోషన్ల కోసం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మాత్రం వారికి తీరని అన్యాయం జరుగుతుంది. ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి కనీసం సామాజిక వర్గం కానీ క్యాస్ట్ను కూడా క్రైటీరియా తీసుకోకుండా ఈరోజు మాత్రం పదోన్నతులు కల్పించేందుకు అవినీతి అడ్డాగా మారినటువంటి డిఎన్ఎంహెచ్ఓ కార్యాలయం ఉదంతం కలెక్టరేట్ చేరింది. ప్రస్తుతం వారికి ఉన్న సమస్యలన్నీ కూడాను ఉన్నతాధికారుల కమిటీ ఈరోజు సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియలో మాత్రం పెద్ద మొత్తంలో ఆ ఏఎన్ఎంఎల్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసినట్టు పక్కా ఆధారాలు ఫోన్పేలు కూడా వాళ్ళు సేకరించారు. మరి ఈ అవినీతి ఆరోపణల వెనక వీరికి ఉన్నటువంటి సమస్యలు తీరేందుకు ఆ కమిటీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటే అసలు వారికి ఏం సమస్య వెంటాడుతుందని వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటమ్మా ఇక్కడ ఈరోజు ఈ చీకట్లో ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ పదోన్నతుల విషయంలో ఎవరు ఈరోజు మీకు ఉన్నటువంటి నిబంధనలు అంటే తూట్లు పొడిచి ఈ సమస్యను తెచ్చారు? సార్ నమస్తే సార్. మేము 2019లో అంటే ఇంతకుముందు 2007లో మేము జాయిన్ అయ్యాం ఏఎన్ఎంలుగా. ఆర్సీహెచ్ పోర్టల్ 12 ఏళ్ళు సర్వీస్ చేసాం. తర్వాత 2019లో అది గ్రామ సచివాలయం వచ్చాక గ్రేడ్ 3 పోస్టులు తీశారు. అందులో మేము రిక్రూట్మెంట్ అయ్యి వచ్చాం సార్. అప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో మేము ఎగ్జామ్ రాసి వచ్చాం సార్. అందులో ర్యాంకులు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకుల్లోనే ఇప్పుడు మళ్ళీ పోస్టులు ప్రమోషన్ అనేసి తీశారు. 154 మందికి ప్రమోషన్ అని ఇచ్చారు. ఆ 154 మందిలో 2007లో ఉన్నోళ్ళు లేరు, 2019లో ముందు ర్యాంకులు ఉన్న వాళ్ళము లేవండి. ఉదాహరణకి నా ర్యాంకు 394 సార్. అది అందరికి 605 మంది ఏఎన్ఎంస్ ఉన్నాం మొత్తం. ఈ 605 మంది ఏఎన్ఎంస్కి బోనస్ మార్కులని 15 కలిపారంట. అంటే ఇప్పుడు 2007 నుండి సర్వీస్ను ప్రాతిపదికన తీసుకొని ఈరోజు సచివాలయంలో మళ్ళీ మీతో ఎగ్జామ్ రాయించి గ్రేడింగ్ ఇచ్చారా? వచ్చాము. కానీ మేము ఎందుకు వచ్చామంటే ఇన్నేళ్ళు చేసినా సరే రెగ్యులర్ అవ్వలేదు. ఈ గ్రేడ్ 3 తీశారు, 3 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ అయిపోద్ది అంటే లాస్ ఆఫ్ పేకి వచ్చామండి అందరూ. ఆమె అయితే రాచెలి ఆమె 40,000 దగ్గర తీసుకుంటున్న శాలరీ లాస్ ఆఫ్ పేకి వచ్చి మేము 22,000 శాలరీకి లాస్ ఆఫ్ పేలో 15,000కి వచ్చాం. అంటే ఉద్యోగ భద్రత కలుగుతుందనే సచివాలయానికి మీరు అడాప్ట్ అయ్యారు. సచివాలయంకి వచ్చాం. అప్పుడు ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ రాసేసి వచ్చా. అప్పుడు అందరూ ర్యాంకులు వచ్చాయి. కానీ ఇప్పుడు మెరిట్ మార్కులు అనేసి అంటే అందరికీ మార్కులు వచ్చాయి కదా. మార్కులు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 605 మందికి 2019లో తీసినప్పుడు కొంతమంది మళ్ళీ యాడ్ అయ్యారు అనమాట. ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చారు కొత్తగా కొంతమంది ఏఎన్ఎంసీ వచ్చారు. వాళ్ళకి మాకు అందరికీ బోనస్ మార్కులని 15 కలిపారండి. టోటల్ అందరికీ ముందు నుంచి ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి 15 మార్కులు కలిపారు. ప్లస్ మేము ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళమే ఇన్నేళ్ళు సర్వీస్ 12 ఏళ్ళ సర్వీస్ ఉందని వెయిటేజ్ మార్కులు 12 మార్కులు కలిపారండి. నావి 75.5 మార్క్స్ సార్. ఆ మార్కులకి 15 మార్కులు బోనస్ మార్కులు కలిపితే 90.5. నా వెయిటేజ్ మార్కులు కలపలేదు. అలాగే నా ఒక్కదానికే కాదు చాలామందికి ర్యాంకులు తారుమారు అయిపోయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడగండి, మాకు వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ ఒకటి ఉంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్ అని తీసిన దాంట్లో వేరే వెళ్ళిపోయింది. ఎందుకు రాలేదు అని అడుగుతుంటే మీరు ఎందుకు అప్పుడేం చేశారని ఇప్పుడు వాళ్ళు మాకు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఈ తారుమారు వెనక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హస్తం ఉందనుకుంటున్నారా, లేకపోతే ఆ రోజు చేసినట్టు ఆ ప్రక్రియ లోపభూయిష్టం? తారుమారే చేశారు సార్. ఎందుకంటే మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే జెన్యున్గా మాకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులు బోనస్ కలిపిన మార్కులు వెయిటేజ్ మార్కులు సపరేట్గా ఉంది ఒక ఇది జీవో. ఆ జీవో తీస్తే ఎంతమంది జెన్యున్గా ఉన్నారో ఎంతమంది యాడ్ చేశారో అవి మాకు వస్తాయి. మాకు ఇచ్చిన ర్యాంక్ కాకుండా వేరే ర్యాంక్ వచ్చింది, అది ఎలాగొచ్చింది? మా వెయిటేజ్ మార్కులు ఏమయ్యాయి మేము అడుగుతుంటే ఆ జీవో మాకు తెలీదు, అప్పుడయింది, ఇప్పుడు మేమేం చేయలేము, ర్యాంకుల కోసం మాట్లాడొద్దు అంటున్నారు. అయితే కొన్ని మా మెడికల్లోని ఏజ్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ అని తీస్తారు. ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏజ్ ప్రకారం తీసినా మా అందరికీ న్యాయం జరుగుతుంది సార్. ప్రశ్న ఏదైతే ఏఎన్ఎంఎల్ పదోన్నతి ఉందో 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 2007 నుండి 12 ఏళ్ల పాటు సర్వీస్ను కూడా వదులుకొని ఉద్యోగ భద్రత కలుగుతుందని వారి ఆశలు మాత్రం అడియాసలు చేశారు. ప్రస్తుతం పదోన్నతుల కల్పనలో మాత్రం ఆనాడు తీసుకున్న గ్రేడింగ్ కావచ్చు, అదేవిధంగా ఆ సీనియారిటీకి ఇచ్చిన ప్రాధాన్యత ఇవేవి పరిణామాలు తీసుకోకుండా ఈరోజు మాత్రం మళ్ళీ పదోన్నతుల కల్పనలో మాత్రం పూర్తిగా వారికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రస్తుతం మాత్రం ఉన్నతాధికారులు వారి సమస్యను పరిష్కరించి చూస్తే కనుక ఎందుకు ఇటువంటి పరిణామాలు ఆ రోజు 2019లో ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకొని 12 ఏళ్ళ సర్వీసులు కూడా వదులుకొని వచ్చారు. ఈరోజు 19 నుండి 24 మరి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 7 ఏళ్ళ పాటు ఇప్పటికైనా మీకు ప్రమోషన్ వస్తుందన్న పరిస్థితి ఉందా? మధ్యలో ఎవరైనా ఈ ప్రమోషన్లు అమ్ముకునే పరిణామాలు మీకు కనిపిస్తున్నాయి? అసలు ప్రమోషన్లే లేవు సార్, మేము ప్రమోషనే లేవు. మాది సర్వీస్ అంతా కొట్టుకొని సచివాలయంకి వచ్చాము. ఇప్పుడు సచివాలయంకి వచ్చిన మాకు న్యాయం జరుగుతుంది అంటే అది లేదు సార్. అసలు ఏమవుతుందో మాకు తెలియదు సార్. మెయిన్ అది మాకు అదంతా ఎలాగా చేస్తున్నారు అనేది మా యూడీసీలకు పిలిపించేస్తారో లేదంటే మాకు ఏదో లిస్ట్ చెప్తే మాకు న్యాయం చేస్తే చాలు. అంటే ఇప్పుడున్న జాబితాలో మీ పేర్లు గల్లంతే వేరే పేర్లు రావడం, అదేవిధంగా మీకున్న క్యాస్ట్ని కూడా పక్కన పెట్టేశారు, మరోవైపు చూస్తే మీ సీనియారిటీని పక్కన పెట్టేశారు. ఏ ప్రాతిపదికన ఈరోజు వాళ్ళకి పదోన్నతులు కలుగుతున్నాయి? ఇన్నేళ్ళుగా సర్వీస్ చేసిన మీకెందుకు పదోన్నతులు కలగట్లేదు? అదే మాకు బాగా తెలియదు సార్. అది మీకు ఏం కనిపించలేదా అసలు? ఇందులో డబ్బులు కూడా చేతులు మారాయి అన్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. చూస్తే కనుక చాలామంది లోకల్కి సార్ నేను 2007లో కాంట్రాక్ట్ బేసిక్గా జాయిన్ అయ్యాను. కానీ మేము ఇప్పుడు 35,000 జీతం తీసుకునే వాళ్ళం. జీతం తీసుకున్నప్పటికీ మాకు 12 సంవత్సరాల సర్వీస్లో రెగ్యులర్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇంతవరకు రెగ్యులర్ అవ్వలేదు అనేసి సచివాలయం తీశారు. సచివాలయం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాము. మేము అప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ 15 మంది ఉండేవాళ్ళము. ఉండేటప్పుడు ఎప్పటికీ రెగ్యులర్ అవ్వట్లేదని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చాము. మేము ఏడ్ చేసాము. రాసి వచ్చిన తర్వాత మాకు సర్టిఫికేట్ ఏంటదని అది ఇచ్చాక మేము తీసుకోమనుకొని డిఎంఎడ్హెచ్ మేడంకి ఇస్తే, మీరు ఆ పోస్ట్లో బెటర్ అమ్మా, ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిక్ కదా, రెగ్యులర్ బాగుంటుంది, రిజైన్ వెనకొచ్చింది మంచిది అని చెప్పారు. అందుకని మళ్ళీ ఇందులో జాయిన్ అయిపోయాము. మేము జాయిన్ అయిన తర్వాత నేను ఎస్టీ, నేను ఇప్పుడు 5వ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా 100కి 6 పోస్టులు అని చెప్పారు. 9 పోస్టులు రావాలి. కానీ నేను కాంట్రాక్ట్ బేసిక్ చేస్తూ వస్తూ ఇందులో వచ్చాను. దానికి 35,000 లాస్ అయిపోయి మళ్ళీ దీనికి 15,000కి వచ్చి దీనికి కూడా లాస్ అయిపోయి ప్రమోషన్లో ఉన్న పేరు కూడా నేను ఒక సాయి ప్రసాద్తో జూమ్లో అటెండ్ అయ్యాను. నేను ఒక మెంబర్ని. అతను చెప్పినవన్నీ నేను రాసుకున్నాను. ఎవరికి ఎంత పర్సంటేజ్ ఎంత డబ్బులని కూడా ఆయన చెప్పారు. నేను అన్నీ ఉన్నాయి. నాది ప్రతి ఎవిడెంట్తో నేను చెప్పగలను సార్. మేము కుమారి నేనైతే ఆ మెంబర్లో జూమ్లో అటెండ్ అయ్యేదాన్ని. నేను ప్రతిదీ ఆయన చెప్పింది రాసుకున్నాను. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చేశారు. అది నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను సార్. చేసే దాంట్లోనే ఎక్కడైనా కూడా డబ్బులు లావాదేవీలు సాగాయా? కోర్టులు వేయకండి, ఏం చేయకండి, మీరు చెప్పింది మేము వినండి వాళ్ళు చెప్పారు మాకు. నేను ఉన్నాను జూమ్లో అటెండ్ అయ్యి. ఎప్పుడైతే ప్రమోషన్ తీస్తారని 2 వారాల ముందే నా నెంబర్ డిలీట్ చేసి అసలు నాకు కాంటాక్ట్ కాదు కానీ ఏమి చేయలేదు. అసలు ఈ పదోన్నతుల ప్రక్రియను మాత్రం ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారైనటువంటి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ వివరాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి అమ్మ మీరు జాయిన్ అయినా ఈరోజు జరిగినటువంటి ఈ విషయంలో అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? అధికారులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు? సార్ నమస్తే సార్. మేము ముగ్గురమండి ప్రజెంట్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళము. ఇప్పుడు తొలి మాట్లాడిన ఆవిడ ఈవిడ నేను కాంట్రాక్ట్లో 2007లో 10వ నెల 16వ తారీఖున మేము కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యాం సార్. 5,000 జీతం నుంచి అలాగా కొన్నాళ్ళు చేసి మేము మళ్ళీ హెల్త్ అసిస్టెంట్ జీవో తెచ్చుకొని మేము 28,000కి వెళ్ళాము. 28,000 కట్టి 4 నెలలు కూడా మేము తీసుకోలేదు. ఈలోగా సచివాలయం పోస్టులు తీశారు. అప్పుడు మాకు మెటర్నిటీ లీవ్ కూడా లేవండి. మేము ఆ రోజుల్లో నేను హ్యాండిక్యాప్డ్, ఇంత కడుపు పెట్టుకొని చిన్న ఇది హై రిస్క్ అని కూడా నాకు ఎవరు కూడా నాకు ఏ విధంగా చూడలేదు. అయినా నేను కూడా చాలా దీనిగా చేసుకున్నాను. 2019లో పోస్టులు రాసాము. రాసిన తర్వాత సచివాలయం పోస్ట్ సెలెక్ట్ అయ్యామో లేదో కరోనా మా పేక మీదకి వచ్చింది సార్. ఎండనక వాననక తిండనక తిప్పలనక రాత్రినక పగలనక మా పిల్లలకి మేము పక్కన పెట్టేసి అద్దింట్లో ఉంటే అద్దింటి వాళ్ళు నువ్వు కరోనా కేసుల దగ్గరికి వెళ్ళి వస్తున్నావు, మా దగ్గరికి రావద్దని 15 రోజులు నేను సచివాలయంలో ఉన్నాను. నాకు ప్రూఫ్ మా సార్ ఉన్నారు మా సార్ ఇక్కడ. నేను 15 రోజులు సచివాలయంలో ఉండి అలా మేమందరం ఉంటే మీరు అందరు ఉన్నారు. ఆ రోజు మేము ఇచ్చిన సర్వే బట్టి మీరు అందరూ బ్రతికి ఉన్నారు. వాస్తవం కూడా నేను చెప్తున్నాను. మా ఏఎన్ఎంస్ చంటి ఇంకా ప్రెగ్నెంట్ అవుతుందా లేదా మేము కిట్టు పాజిటివ్ వస్తే ఫస్ట్ సంతోషించింది వాళ్ళ మేమే. అలాంటిది ఇంత కష్టపడి ఇలా వచ్చిన దానికి కూడా రాష్ట్ర ప్రకారంగా అని చెప్పారు. మేము అప్పుడు మాకు కంటి వెలుగు ప్రోగ్రాం వల్ల మేము బాగా చదవలేకపోయాము. అది కూడా మాకు సంవత్సరానికి 1 మార్కు చెప్పున్న మాకు ఇవ్వడం మేము చాలా సఫర్ అయిపోయాము. అది ఆ విధంగా కూడా నష్టపోయాము. ఇప్పుడు కూడా చాలా నష్టపోయాం సార్.
హ్యాండిక్యాప్డ్గా మేము మొత్తం 18 మంది ఉన్నాము. ఒక్కలే 154 పోస్టులకి ఒక్కరికే వచ్చింది. మేమేంటంటే రిక్వెస్ట్, అక్కడ వేకెన్సీ ఒక 3 ఉన్నాయి, ఆ 3లో మాకు ఇస్తే బాగుండని మేము రిక్వెస్ట్ చేసాము. ప్రజెంట్ అయితే అది అవ్వదమ్మా, ఒక 1 ఇయర్ తర్వాత అవుతుంది అనేసి మాకు చెప్పడం జరిగింది. మేమైతే సాటిస్ఫైడ్, మరి తప్పదు మా పిల్లల కోసమైనా మేము ముందుకు వెళ్ళాలి. మరి అంతే, మా జీవితం ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. కనుక ఏవైతే పదోన్నతుల విషయంలో మాత్రం ప్రస్తుతం వారికి జరిగిన నష్టంపై ఉన్నతాధికారులు కూడాను ఈరోజు ఒక కమిటీని వేశారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ విషయంలో ఎటువంటి అన్యాయం గురయ్యారు, ఆ రోజు ఉద్యోగ భద్రత కలుగుతుందని సర్వీస్ని కూడా పక్కన పెట్టారు. కరోనా మహమ్మారి కాలంలో కూడాను మీ కుటుంబాలను పక్కన పెట్టి సేవలించింది మీకు ఈరోజు ఎటువంటి నష్టం వాటిని? చాలా నష్టపోయాం సార్, మేము అన్ని విధాలుగా కూడా చాలా నష్టపోయాము. 2007లో కాంట్రాక్ట్, రెగ్యులర్ కాంట్రాక్ట్ అంటే ఫుల్ ప్లెజ్డ్గా మేము 35,000 తీసుకునే దీనిలో నుండి మళ్ళీ మేము 10,000 15,000 శాలరీ వరకు కూడా మేము వచ్చాము, సచివాలయంకి వచ్చాము. మీకు న్యాయం చేస్తాము, మీకు దీనిలో చేస్తాం, మీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఇవ్వలేదు. మాకన్నా ముందు వెనుక వచ్చే వాళ్ళందరికీ కూడా ముందు పెట్టారు, మమ్మల్ని వెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి అల్లకొల్లాలం అయిపోయింది సార్. ప్రజెంట్ చూస్తే కనుక కరోనా మహమ్మారి కూడా సేవలించిన ఫ్రంట్ వారియర్గా ఉన్నటువంటి గ్రేడ్ 3 నర్సులకు మాత్రం ఈరోజు ఏఎన్ఎంఎల్కి తీరం నష్టం జరిగింది. ఈ పదోన్నతుల విషయంలో జరిగినటువంటి ఈ కౌన్సిలింగ్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన వారికి ఆ పదోన్నతులు కల్పిస్తున్నారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఈ సమస్య ఎలా బయటకు వచ్చింది, వీరికి ఎలా బాసటగా నిలుస్తుంది? ఇక్కడ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు దళితులకు కానీ ఆదివాసులకు కానీ సుమారుగా 100 పోస్టులు తీస్తే 15% ఆదివాసులకు ఇవ్వాలి, 6% ఆదివాసులకు ఇవ్వాలి. అయితే ఇక్కడ రాష్ట్రం కనీసం పాటించకుండా ఏదైతే ఇక్కడ వాళ్ళు తీసుకున్న లిస్టే, మేము తయారు చేసిన లిస్ట్ కాదు, వాళ్ళు డిఎండిహెచ్ఓ కార్యాలయంలో తీసుకున్న లిస్టే. ఇక్కడ 8వ పాయింట్ ఎస్టీకి ఉంది, ఎస్టీకి ఇవ్వాలి, కానీ ఇక్కడ బీసీఏకి ఇచ్చారు. ఇక్కడ ఎస్సీకి ఉంది, ఇక్కడ బీసీడీకి ఇచ్చారు. అనేకమైన పద్ధతిగా ఈ విధంగా ఎందుకు చేశారంటే అదే కార్యాలయంలో ఉన్నటువంటి ఏవో బాబురావు గారికి ఫోన్పేల ద్వారా డబ్బులు ముట్టాయి. దీని మీద కొన్ని పేపర్లో కూడా కథనాలు రాసాయి, సుమారుగా 70 లక్షలు కుంభకోణం జరిగిందని చెప్పి. ఈరోజు కలెక్టర్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏదైతే ఎడ్యుకేషన్ రీచ్ అని చెప్తున్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు రాష్ట్ర విధానం చూపించడానికి ఎక్కడా లేదు. ఈ బ్యాక్లాగ్ పోస్టు కూడా దీంట్లో ఆదివాసీ దళితులు ఉన్నారు, ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా చూపిస్తున్నారు. ఇది చూపించకూడదు. కనీసం వీళ్ళకి రాష్ట్ర విధానమే తెలియకుండా నిన్నను కూడా ఒక ఏవోతో మాట్లాడుతుంటే మీ విధానం అంత బాగోలేదంటే మేము సైక్లింగ్ అడుగుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర సైక్లింగ్ ఉంటుందో సైక్లింగ్ రిజిస్టర్ బుక్ అడిగాం, మా దగ్గర లేదని చెప్తా ఉన్నారు. సైక్లింగ్ రిజిస్టర్ లేకుండా 1 నుంచి ఎలా మీరు సైక్లింగ్ చేశారు? ఇదంతా అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ జరిపించిన తర్వాత ఈ యొక్క ప్రమోషన్ ముందుకెళ్ళాలి. లేకపోతే మేము దళిత ఆదివాసీ సంఘాలుగా భారీ ఎత్తున ఉద్యమం చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. చూస్తే మేషర్ ఎలా తీసుకోవచ్చు ఈ పరిణామాలను? చూస్తే కనుక వాళ్ళు ఓవైపు ఏళ్ల తరబడి నుండి సర్వీస్ వదిలేశారు, ఎందుకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. అదేవిధంగా 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు సచివాలయ వ్యవస్థలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఈరోజు ఈ పోస్టులు సాధించుకున్నారు. అటు డబ్బులు నష్టపోయి, సర్వీస్ నష్టపోయి, ఈరోజు పదోన్నతుల విషయంలో వారికి జరిగిన ఈ నష్టంలో ఎవరు తప్పిదిగా భావిస్తున్నారు? డబ్బులు ఇచ్చిన వారికే పదోన్నతులు కల్పించే ప్రక్రియకి డిఎండిహెచ్ఓ కార్యాలయం వేదిక అయిందంటే డిఎండిహెచ్ఓ కార్యాలయం అంటే అవినీతికి నిలయం. ఎందుకంటే ర్యాంకింగ్ సిస్టంలో ఎప్పుడు కూడా ర్యాంక్ అనేది మారదు. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇప్పుడు చూస్తుంటే ర్యాంక్ ఒక ఆవిడకి, ఒక అమ్మాయి ధనలక్ష్మి అనే అమ్మాయికి 258లో రిక్రూట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు 269 అయింది. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 394 ర్యాంక్ ఉన్న బేసి లలిత 408 అయింది. ఎందుకు ర్యాంకులు ఎందుకు మారుతాయి? ర్యాంకులనే మారవు. తరువాత వీళ్ళు ఏమంటున్నారు, యాడెక్వసీ అంటున్నారు. యాడెక్వసీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్నో సైకిల్కి ఇది వచ్చింది, ఎలాగ రిక్రూట్ అవుతుంది? ఎస్సీ ఎస్టీలు ఎందుకు అన్యాయం గురవుతున్నారు? ఇవన్నీ చేయకుండా ఏదో డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కలిపి డిఎండిహెచ్ఓలో యూనియను ప్లస్ డిఎండిహెచ్ఓ ఏకమయ్యి 150 పేర్ల దగ్గర డబ్బులు తీసుకున్న అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు రేపు వచ్చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు మాత్రం మాకు లవ్వాటల్లో మాకు సన్మానం చేయండి అనే పేరుతో అంత అవినీతి అంత పేరుకుపోయింది. కాబట్టి మనమేమంటున్నామంటే పదోన్నతుల విషయంలో అసలు యూనియన్ ప్రమేయం ఏంటి, దానికి ఉన్నతాధికారి సహకారమే. కొన్ని ఇక్కడ జరుగుతున్న యూనియన్లన్నీ తూతూ మంత్రంగా ఒక డిఎండిహెచ్ఓ తాలూకా
గేటు కుక్కల్లా వ్యవహరిస్తున్నాయే తప్ప రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇలాంటివి ఏమీ పాటించట్లేదు. మేము చెప్తున్నది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆర్డీఓ రెవెన్యూ మంచి నిజాయితీ పరురాలు, ఆవిడ చేత మొత్తం మెజిస్ట్రీలు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసేటప్పుడు లిస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి. లేని ఏడల మేము ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళవలసి వస్తుంది. అంతవరకు ఈ ప్రమోషన్లు అనేవి నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తామన్నాం. చూస్తే కనుక సేవ చేయాలనే నిరతో మదర్ తెరీసా వారసులుగా ఉన్న ఏఎన్ఎంలు వారికి మాత్రం సేవలో ముందు వరుస ఉంటారు. కరోనా మహమ్మారి కాలంలో కూడాను కుటుంబాలను కూడాను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని వచ్చిన వారికి మాత్రం ఈరోజు పదోన్నతుల విషయంలో సర్వీస్ పోగొట్టుకున్న ఉద్యోగ భద్రత కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు మాత్రం సర్వస్వం వారు మాత్రం వారి సీనియారిటీని కోల్పోయారు, ఉన్నతమైనటువంటి జీతాలను కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో డిఎన్ఎంహెచ్ఓ ఆఫీస్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ అవినీతి భాగవతాన్ని మాత్రం అందరూ ఏఎన్ఎంఎల్ కూడా భాషగా నిలిచినటువంటి వారికి మద్దతు ఇచ్చిన వారు కూడాను ఈరోజు భాషగా నిలుస్తున్నారు. ఈ అవినీతి కుంభకోణాన్ని బయటికి తీయడానికి మాత్రం ఆర్డీవీ స్థాయిలో ఉన్నటువంటి అధికారితో దర్యాప్తు చేయించాలి, లేదంటే మాత్రం న్యాయ పోరాటం చేసేనే వారికి మాత్రం పదోన్నతుల జాబితాలో వారి పేర్లు ఉండేందుకు మాత్రం పోరాటం చేస్తామని స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో ఉన్నత కమిటీని విచారిస్తున్న నేపథ్యంలో ఎవరు ఈ డబ్బులు కలెక్షన్ చేసిన వారు, ఉన్నతాధికారులు ఎవరు వారికి అండగా నిలిచారనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.